మొత్తం టోటల్ ఎంతమంది అయితే విలేజర్స్ ఉన్నారో ఇంటింటి నుంచి ఇద్దరు ముగ్గురు రావడం జరిగింది. మరి ఎందుకంటే నిన్ననే మరి కట్టపల్లి గ్రామ వాసులు మొత్తం మన టెంపుల్ హనుమాన్ టెంపుల్ వద్దకు వెళ్ళి ఆ భూమిని సాపు చదును చేసి మరి ఇక్కడ మనకు ఈ భూమి గవర్నమెంట్ ల్యాండ్ దీన్ని మనం కాపాడుకుంటూ దీంట్లో ఏదన్నా ఒక జ్యోతిబా ఫులే విగ్రహం కానీ లేకుంటే జ్యోతిబా ఫులే మన కమ్యూనిటీ హాల్ కానీ లేకుంటే మన గుడికి సంబంధించిన ల్యాండ్ ఇది మనకు వంటలకు దానికి దీనికి పనికొస్తుందని దాన్ని చదువు చేయడం జరిగింది. అదే అదునుగా అక్కడ ఉన్న ఒక ముస్లిం సోదరుడు, ఆయనను కూడా మనం వేరే అంటలేము, ముస్లిం సోదరుడు ఇది నా జాగా ఇది నాదే కబ్జా అని మనం పోయి అక్కడ చదువు చేసిన తర్వాత ఆయన పిల్లర్లు పెట్టడం జరిగింది. అయితే దీనికి కారణం ఏంటిదంటే ఇది మత కలహాలకు దారి తీస్తుంది కాబట్టి ముందస్తుగా మనం కన్నపల్లి గ్రామస్తులం మొత్తం మంది మరి మళ్ళా మన సోదరులు అందరూ అక్కడ ఉన్న భార్య సోదరులు అందరూ కూడా ఇది కరెక్ట్ కాదు. మనం ముందస్తుగా ఒక్క ఇల్లు ఉన్నది, మరి రేపు జరగరాంది ఏమన్నా జరిగింది ఉంటే మత కలహాలకు దారి తీస్తుంది. అదే జైనూర్ విధంగానో అది ఎక్కడనో జరిగే విధంగా మత కలహాలకు దారి తీస్తుంది అన్న ఆలోచనతోటి మనం ముందస్తుగానే ఇక్కడ మన తహసీల్దార్ గారికి మళ్ళా ఎస్ఐ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వ భూమిని కాపాడి కన్నెపల్లి టెంపుల్కు సంబంధించిన భూమి, అది టెంపుల్ గవర్నమెంట్ ల్యాండ్, టెంపుల్కు అది కబ్జా కాదు ఏం కాదు, టెంపుల్కు అది మన గవర్నమెంట్ తహసీల్దార్ కానీ పై అధికారులు అది టెంపుల్కు దత్తతగా కానీ విరాళంగా కానీ గవర్నమెంట్ ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంకొకటి ఏంటిదంటే ఇన్ని సంవత్సరాల నుంచి అంగన్వాడీ కేంద్రము కన్నెపల్లిలో ఏదైతే సెంటర్ ఉన్నదో అంగన్వాడీ టీచర్ల ఇండ్లలోనే అది సెంటర్ కూడా ఉన్నది. దాన్ని కూడా మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ గుడ్లు ఎన్ని వస్తున్నాయి, పోషక పదార్థాలు ఎన్ని వస్తున్నాయి, తిండి ఎంత వస్తుంది, దానికి గర్భిణీ స్త్రీలకు ఏమేమి వస్తుంది అది ఎవ్వరికి కూడా సమాచారం లేదు. కాబట్టి అక్కడున్న అంగన్వాడీ సెంటర్ను కూడా మన స్కూల్ బిల్డింగ్లో మార్చవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒక కన్నెపల్లె కాదు, అది మొత్తం టోటల్గా అది ఇండ్లలోనే ఉంటున్నాయి. అది బోధంపల్లి కానివ్వండి, కన్నెపల్లి కానివ్వండి, కవటాల మండలంలోని అన్ని సెంటర్లు అంగన్వాడీ టీచర్లలో ఇండ్లలోనే ఉంటున్నాయి. కాబట్టి సామాన్యులకు అది ఏమేమి వస్తున్నాయి ఏం పోతున్నాయి అనేది తెలుస్తలేదు. కాబట్టి అది ఎక్కడన్నా మన స్కూల్ బిల్డింగ్లో కానీ లేకుంటే ఎక్కడన్నా మళ్ళీ వేరే దగ్గర ఎక్కడన్నా షిఫ్ట్ చేయాలి, కానీ అంగన్వాడీ ఇండ్లలోనే పెడుతున్నారు. కాబట్టి అది ఏం వస్తుందో ఏం పోతుందో ఎవరికి అర్థం కూడా కావడం లేదు. ఇంకోటి ఏంటిదంటే మా సోదరులు మా మహిళా సోదరులు కూడా చాలా విపరీతంగా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ప్రతిదానికి బాధపడుతూ ఉన్నారు. నిన్న మేము మగ సోదరులు వెనుక ఉంటే వాళ్ళే పోయి అక్కడ పిల్లర్లు ఆ జాగను కూడా చదువు చేసిన ఆడి సోదరులు వచ్చి మహిళలు వచ్చి ఇక్కడ చదువు చేసిన మరి అన్న ఇంకిత జ్ఞానం లేకుండా నిన్న సాయంత్రమే అక్కడ టోటల్గా దానికి కంపౌండ్ పెట్టడం జరిగిందంటే ఇది మత కలహాలకు దారితీస్తుంది. ముందస్తుగా మన అధికారులు స్పందించి దీన్ని ఏదో ఒక రకంగా సొల్యూషన్ చూపెట్టాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.